మోసపురెడ్డి నీ మాటలు నమ్మరు. ఎరిక్షన్ బాబు, ఎర్రగొండపాలెం నియోజకవర్గం వెలుగొండ నిర్వాసితులను రోడ్డున పడేసిన ప్రభుత్వం. అసంపూర్తిగా ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టును ఓట్లను దండుకోవడం కోసం మరో జగన్నాటకంగా వెలుగొండ ప్రాజెక్టును ఈరోజు జాతికి అంకితం చేశానడం హాస్యాస్పదమంటూ ఎర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో నల్ల బెలూన్లతో నిరసన తెలిపారు. వెలుగొండ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా అండర్ ప్యాకేజీని తొంగలో తొక్కి వెలుగొండ ప్రాజెక్టు పూర్తయింది అంటూ ప్రజలను రైతులను మభ్యపెట్టిన ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయని ఎరిక్షన్ బాబు గారు తెలిపారు. మరోసారి పశ్చిమ ప్రాంత ప్రజలను జగన్ మోసం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తెలుస్తా ఉంది. ఎక్కడికక్కడ వెలుగొండ ప్రాజెక్టులో అసంపూర్తిగా పనులను పెట్టుకొని, ఉదాహరణకి ఈరోజు మొదటి సొరంగంలో 6 రంధ్రాలు ఉన్నాయి. రెండో సొరంగం ఇంకా పూర్తి కాలేదు. కేవలం అవతలకి ఒక రంధ్రం వేసేసి పూర్తి అయింది, జాతికి అంకితం చేశానని అంటం అనేది మరి ప్రాంత రైతాంగాన్ని ప్రజలను మోసం చేయటమే. పోయినసారి కూడా ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల్లో నన్ను ముఖ్యమంత్రిని చేయండి, 6 నెలల్లో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రాంత రైతాంగాన్ని మరి సాగునీరు, ప్రజలు త్రాగునీరు సస్యశ్యామలం చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఓట్లన్నీ గుర్తుకొని ముఖ్యమంత్రి అయినాక చేతులు ఎత్తేసారు. ఇక 5-6 రోజుల్లో మరి ఎన్నికలకి మరి నోటిఫికేషన్ వేసే సమయంలో మళ్ళీ వచ్చి ఒక పైలాన్ కట్టి ఈ ప్రాంత రైతాంగాన్ని ప్రజలు మోసం చేయడానికి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ ఎటువంటి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాలేదు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావటం అంటే పూర్తిగా ప్రాజెక్టులో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసి నీళ్లు వదిలే టయానికి దాన్ని పూర్తి చేసినామంటారు. ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు వదిలే పరిస్థితి లేదు. వెలుగొండ ప్రాజెక్టు ప్రధాన కాలువలన్నీ కూడా చిల్ల చెట్లతోటి బ్రిడ్జిలన్నీ కూడా అసంపూర్తిగా ఉన్నాయి. ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి 30 గ్రామాలకి R&R ప్యాకేజ్ ఈ రోజు కూడా ఇవ్వలేదు. పునరావాసం కల్పించలేదు. వాళ్ళకి ఇల్లు కట్టించి వాళ్ళని ఇతర ప్రదేశాలకు తరలించలేదు. ఇన్ని మరి కొరత ఉన్నటువంటి పనులన్నీ కూడా ఆగిపోయి ఉంటే ఎక్కడ కూడా ₹1 చెల్లించకుండా నువ్వు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసినట్లు ఈ రోజు రావటం అనేది చాలా దుర్మార్గం. ఇది అందరం కూడా ఈ ప్రాంత రైతాంగం ప్రజలందరూ కూడా దీన్ని హర్షించడం లేదు. జగన్మోహన్ రెడ్డి యొక్క ఆయన నైజం అంటే మోసగించే నైజాన్ని ఇంకా ఆయన ముఖ్యమంత్రి అయినా కానీ దాన్ని పోగొట్టుకోలేకపోతా ఉన్నాడు. పాపం దురదృష్టం. ఎందుకంటే త్వరలో ఆయన ముఖ్యమంత్రిగా ఓడిపోవటం జరిగిపోతా ఉంది. ఈ రాష్ట్రంలో వైసీపీ చిత్తుగా ఓడిపోతా ఉంది. కాబట్టి మరి ఎట్టా నేను ముఖ్యమంత్రి కాలేనని ఒక దుర్మార్గమైన దురాలోచనతో వచ్చి పైలాన్ని నిర్మించి కేవలం శిలాఫలకం వేసుకోవటం అనేది దాన్ని హర్షించరు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాలేదు, రైతాంగం నమ్మటం లేదు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మరి తగిన గుణపాఠం చెప్పేదానికి ఇక్కడ రైతాంగం, ప్రజలు, అదేవిధంగా నిర్వాసితులు కంకణం కట్టుకున్నారని తెలియజేస్తా ఉన్నారు.